హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీనికి వచ్చేసి 10th అండ్ ఐటీ అయితే ఎవరైతే పాస్ అవుట్ అయితే అయ్యారో వాళ్ళైతే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ జాబ్ అన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, నేను మీకు అయితే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనకు 6th జూన్ నుండి ఇక్కడ మనకు 10th జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి పోస్ట్ టెక్నీషియన్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ ఇచ్చారు టెక్నీషియన్, ఇక్కడైతే మనకు రిజర్వేషన్ వేజ్ అనేది ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా దీంట్లో అయితే ఇంక్లూడింగ్ అయితే ఇచ్చారు. సో తర్వాత శాలరీ వచ్చేసి 19 నుండి 63 మధ్యలో అయితే ఉంటుంది అప్రాక్స్. మనకు ఇక్కడ టోటల్ ఎన్వైరన్మెంట్ వచ్చేసి అండ్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చి ఇచ్చారనమాట, ఇక్కడ చూసుకోండి మీరు జాగ్రత్తగా. తర్వాత మనకు ఇక్కడైతే టెక్నీషియన్ వచ్చేసి ఇక్కడ 10thలో మనకు సైన్స్ సబ్జెక్ట్ అయితే ఎవరికైనా అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఆ తర్వాత లేదా మీకు 10th స్టాండర్డ్ పాస్ అయ్యి 2 years ఇక్కడ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్, మీరు ఫిల్టర్లో ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ ఫిల్టర్ ట్రేడ్లో ఇక్కడైతే మీరు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ 1 ఇక్కడ గ్రేడ్ సెకండర్లో 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు ఐటీఐ అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ వచ్చేసి వెల్డర్ అయితే ఉండాలన్నమాట. సో ఆ తర్వాత మీరు ఇక్కడ వెల్డర్ ట్రేడ్ 2 years ఎక్స్పీరియన్స్ కానీ 3 years ఎక్స్పీరియన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సంబంధించిన ఓన్లీ మీరు 10th ఐటీఐ మీద ఫిల్టర్ కానీ మీకు సంబంధించిన ఫిల్టర్ ట్రేడ్ కానీ ఉంటే మీరు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సంబంధించిన ఈ ట్రేడ్ మీద అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ కానీ మనకు సంబంధించినది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళు మెకానిక్స్ సంబంధించింది ఇక్కడ మనకు ఇచ్చారనమాట. సో మీకు సంబంధించిన ట్రేడ్ అనేది ఏదైతే ఉంటుందో దాని మీద అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ క్వాలిఫికేషన్ అయితే చేంజ్ అయితే చేయాలి. సో ఇక్కడ అయితే మనకు దీనికి సంబంధించిన అనేది మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే ఇక్కడ సిఎస్ఆర్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మనకు ఆల్రెడీ పేజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం రిడైమ్ నెంబర్ వచ్చేసి ఇక్కడైతే 05/2025, తర్వాత సొల్యూషన్ వచ్చేసి మీరు మిస్టర్ మిస్సెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎస్ఎస్ మార్క్స్ లో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసేయండి. క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. పాస్వర్డ్ వచ్చేసి మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ నెంబరిక్స్ స్పెషల్ క్యారెక్టర్ నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత క్వశ్చన్ వచ్చేసి మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ కానీ ఫస్ట్ స్కూల్ నేమ్ కానీ ఫస్ట్ టీచర్ నేమ్ కానీ ఫస్ట్ పీట్ నేమ్ కానీ ఇక్కడైతే మెన్షన్ చేసి పీట్స్ నేమ్ అనేది మీకు సంబంధించిన ఫేవరెట్ టీచర్స్ కానీ స్కూల్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ అనేది దీంట్లో క్వశ్చన్స్ అయితే ఇచ్చేసి దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ మనం సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఆటోమేటిక్ అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన అనేది ఇక్కడైతే వాళ్ళు రెఫరెన్స్ సంబంధించినది అమౌంట్ అండర్ కేటగిరీ వాళ్ళకి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఎస్ఎస్టీ వాళ్ళకైతే ఇటువంటి ఫీజు అనేది లేదనమాట. సో వాళ్ళ నోటిఫికేషన్లో అయితే మనకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉండొచ్చు మనకు ఎవరెవరికి ఫీజు ఉన్నది ఎవరికి ఫీజు అనేది లేదనేది ఇక్కడైతే వాళ్ళు మనకు నోటిఫికేషన్లో పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 అనేది ఇక్కడైతే మనకు సపరేట్లీ అప్లికేషన్ అయితే మీరు చేయాలనుకుంటే మీరు సపరేట్గా 500 మీద అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ అండ్ ఎక్స్‌సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అనేది లేదని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ అండర్ కేటగిరీ ఇక్కడ సపరేట్ అంటే మీరు ఎన్ని పోస్టులకు అయితే అప్లై చేస్తే అన్ని పోస్టులకు అయితే మీరు సపరేట్గా ఫీజు అనేది చెల్లించాలి. అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ అండ్ ఈమెయిల్ ఇక్కడ ఫీమేల్ వాళ్ళకైతే మీరు సంబంధించిన ఉన్నవారు మీరు ఎన్ని పోస్టుకైనా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ అండర్ కేటగిరీ వాళ్ళకు కంపల్సరీ అయితే మీరు సపరేట్లీ పోస్టులకు అయితే సపరేట్ మనకు ఫీజు అనేది చెల్లాలి, ఇక్కడ కట్టాలి. సో ఇక్కడ మనకు ఫీజు ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఇక్కడైతే మనకు ఇచ్చారన్నమాట. మీకైతే లాస్ట్లో అయితే నేను మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా మనం పే చేయాలో.
సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ నాలెడ్జ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసేసండి. చేసేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పోస్ట్ నేమ్, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దామంటారో ఆ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఇండియా అయితే బై బర్త్ డొమిషన్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత బిలాంగ్స్ టు మైనారిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత మీ యొక్క రిలీజన్స్, సో హిందూ ముస్లిమ్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేసండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన మీరు జెండర్ మేల్ ఫిమేల్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే వెదర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీరు అయి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో ఇక్కడ ఎస్ చేస్తే మీకు సంబంధించిన కేటగిరీ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత ఓబీసీ ఉంటే ఓబీసీ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. మనకు 1 కేటగిరీ కింద అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క సంబంధించిన ఎక్కడైతే మీరు పుట్టారో ఆ యొక్క స్టేట్ కానీ విలేజ్ మండల్ కానీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మ్యారేజ్ వచ్చేసి సింగిల్ మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఉంటే ఇచ్చేసండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ సర్వీస్ మ్యాన్ కానీ ఉంటే వేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్తో సహా అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ నేమ్, తర్వాత స్టేటు, కంట్రీ, పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసండి. సో ఆ తర్వాత మీరు గౌట్లో ఇక్కడ మీరు వర్క్ చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన సేమ్ అడ్రస్ అనేది మీరు ఫిల్అప్ చేసేయండి. వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత రిలేటివ్ ఎంప్లాయీస్ ఎవరైనా సిఎస్ఆర్ నియర్లో మీరు లాబొరేటరీస్లో ఎవరైనా ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే వాళ్ళ యొక్క నేమ్, రిజిస్ట్రేషన్, ల్యాబ్ రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చేసండి. సో ఈ విధంగానే మీరు క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక్కడ 10th స్టాండర్డ్ సంబంధించిన మనం ఇక్కడ 10th మ్యాట్రికులేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ ఏది ఉంటుందో యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసండి. టోటల్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయో 10thలో అన్ని ఇచ్చేసండి. స్కోర్డ్ మార్క్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేసేయండి. మీకు స్కోర్డ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అవుట్ ఆఫ్ అనేది సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్, సిజిపి ఉంటే సిజిపి ఇచ్చేసండి. తర్వాత క్లాస్ ఫస్ట్, సెకండ్ అనేది, థర్డ్ అనేది ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసి సబ్జెక్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీరు పాసింగ్ ఎప్పుడు అయ్యారో పాసింగ్, తర్వాత డేట్ ఆఫ్ డిక్లరేషన్ మీరు ఎప్పుడైతే మీకు సంబంధించిన డిక్లరేషన్ పాస్ అవుట్ అయ్యారో అది సంబంధించిన డేట్ అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ. సో మీకు సంబంధించిన అనేది మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ సంబంధించినది ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఫిల్టర్ ఐటీఐలో మీరు ఫిల్టర్ ట్రేడ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేదా అప్రెంటిస్షిప్ 2 years ఫుల్ టైం ఫిల్టర్ చేసేయండి, లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ 3 years ఫిల్టర్లో ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి వచ్చేసి మీకు అప్రెంటిస్షిప్ 2 years ఫిల్టర్ మనకు చేసిన అప్లై చేసుకోండి, లేదా మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 3 years ఫిల్టర్లో ఉన్న అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఆల్రెడీ మనం ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ మనకు సంబంధించిన నోటిఫికేషన్లో మీరు చూసి ఆ యొక్క ఇక్కడైతే వచ్చేస్తుంది. అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే ఇక్కడ డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మీరు నోటిఫికేషన్ చూసి ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి, మార్క్స్ పర్సెంటేజ్, స్కోర్డ్ మార్క్స్, తర్వాత పర్సెంటేజ్, డివిజన్, సబ్జెక్ట్ నేమ్స్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత డిక్లరేషన్ పాస్ అవుట్ అయ్యారో అదైతే మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ తర్వాత ఇక్కడ ఏమైనా యాడ్ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సేమ్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏమైనా నేషనల్ మనకు సంబంధించిన అటాచ్ ఏదైనా సర్టిఫికేట్, నేషనల్ స్టేటస్, ఇక్కడ ట్రేడ్ సర్టిఫికేట్ ఫిల్టర్ అనేది ఉంటాయి కదా, అంటే మీ యొక్క ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటాయి కదా, అదైతే ఇక్కడైతే ఇన్స్టిట్యూట్ నేమ్ ఎప్పటి నుంచి ఎప్పుడు అయితే ఇచ్చారో అదైతే మెన్షన్ చేసేసండి. తర్వాత ఏమైనా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ 2 years ఇక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉందని అని చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసండి. మనకు క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో కొన్ని అయితే మీరు ఓన్లీ క్వాలిఫికేషన్ యాడ్ చేసేసి మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మీరు ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫిల్టర్కి అప్లై చేయాలనుకుంటే ఫిల్టర్ అయితే అప్లై చేసుకోండి. తర్వాత అదర్ డీటెయిల్స్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక నేమ్ ఆఫ్ ఇక్కడ మనకు విజిటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే ఎస్ అండి, అవసరం అయితే లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన అనేది కేటగిరీ వచ్చేసి మనకు పేమెంట్ సంబంధించినది ఇచ్చారన్నమాట. పేమెంట్ ఏ విధంగా ఇవ్వాలో
సో మనం కేటగిరీ వచ్చేసి ఇక్కడైతే గౌట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫిల్టర్ స్టేటస్ కర్ణాటక ఈ విధంగా మనం సెర్చ్ చేసేసి మన అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించి ఇక్కడ ట్రాన్స్ఫర్ రిఫరెన్స్ నెంబర్ తర్వాత డేట్ అమౌంట్ రిమార్క్ ఇక్కడైతే రిమార్క్ ఉంటే అవసరం లేదు నేను చేసండి. సో ఇదైతే మనకు పేమెంట్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడైతే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడైతే మనకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి కేటగిరీలో గౌట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకు గౌట్ డిపార్ట్మెంట్ డీటెయిల్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో తర్వాత సెర్చ్ బార్లో ఫిల్టర్ బై స్టేట్, సో కర్ణాటక అనేది సెర్చ్ చేయాలి. ఫిల్టర్ బై స్టేట్ ఉంటుంది ఇక్కడ మనకు ఫిల్టర్ బై స్టేట్ ఉన్నాయి కదా, సో దీంట్లో మీరు కర్ణాటక అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో కర్ణాటక మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏ విధంగా రావాలంటే నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడైతే మనకు స్క్రోల్ చేస్తా అంటే వస్తాయి అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే మీరు స్క్రోల్ అయితే చేయండి. పక్కన ఇక్కడ మనకు 3 2 ఈ విధంగా ఉన్నాయి కదా, సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇటు సైడ్ అయితే వస్తాయి మనకు. సో ఇక్కడైతే మనం చూసుకుంటా వెళ్ళొచ్చు అన్నమాట ముందుకి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు 5th నెంబర్లో అయితే ఉన్నది నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ అనేది. సో దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు ప్రపోజ్ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే మనకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు బెంగళూరు సంబంధించింది. ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత అడ్వర్టైజ్ నెంబర్ అయితే ఇచ్చేసండి. మనకు అడ్వర్టైజ్ నెంబర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకు అడ్వర్టైజ్ నెంబర్ అయితే ఇచ్చారు అనమాట. మీకు అయితే చూపెడతాము. సో ఇక్కడ మనకు అడ్వర్టైజ్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు 05/25 అయితే ఇచ్చారు కదా, సో అడ్వర్టైజ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసండి, మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్. సో ఆ తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చేసండి. తర్వాత రిమార్క్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, రీటైపింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి, ఈమెయిల్ ఐడి. తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత మనకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు మీకు సంబంధించిన బ్యాంక్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన బ్యాంక్ నుండి ఇక్కడైతే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు వేరే అనేది ఇక్కడ నుండి చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ కాకపోతే మీరు కిందకి వచ్చేసి కార్డ్ డీటెయిల్స్ సంబంధించిన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన కార్డ్ ఇక్కడ నుండి అయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా. తర్వాత కార్డ్ నెంబర్, తర్వాత ఇచ్చేసి మీకు సంబంధించిన ఎక్స్పైరీ మంత్ సివి నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా పే మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పేమెంట్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ యొక్క సంబంధించినది ఇక్కడైతే మనకు రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. రెఫరెన్స్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఎప్పుడు అయితే మీరు డేట్ అయితే మీరు ఇచ్చేసారు అనమాట. సో ఆ యొక్క డేట్ పేమెంట్ చేసిన డేట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఎప్పుడైతే చేశారో ఎంత చేశారో ఆ యొక్క అమౌంట్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడైతే ఫీ ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఉంటే ఇక్కడైతే ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ మనకు రిఫరెన్స్ నెంబర్లు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఫీజు లేదు కాబట్టి ఇక్కడ మీరు 0లో అయితే ఇచ్చేసి అనమాట. ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్ డేట్ వచ్చేసి మీరు ఇక్కడ డేట్లో మీరు 0 అయితే ఇచ్చేసేయాలన్నమాట దీంట్లో. సో అమౌంట్ 0 అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసి మీరు డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసేసండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన పిక్చర్ అనేది దీంట్లో తీసుకోండి. మీకు సంబంధించిన ఫోటో అనేది ఉంటుంది కదా, సో మీకు సంబంధించిన ఫోటో అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఫోటో వచ్చేస్తుంది దీంట్లో. సో మీకు సంబంధించిన ఫోటో తర్వాత సిగ్నేచర్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు ఫైల్ నుంచి వస్తాయి కదా, సో దీంట్లో మీకు సంబంధించిన సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అకాడమిక్ సంబంధించిన మార్క్స్ షీట్ అనేది ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట, వ్యాలిడ్ సంబంధించింది. సో తర్వాత ఇక్కడ మనకు సింగిల్ పీడిఎఫ్లో ఇక్కడైతే మార్జిన్ సంబంధించిన ఇక్కడ ఎన్ని క్వాలిఫికేషన్ ఇచ్చారో, సో 10th ఇంటర్ డిగ్రీ ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ డిప్లొమా కానీ మీరు ఎన్ని సంబంధించిన అప్లికేషన్ అక్కడ అయితే ఇచ్చారో అన్ని సంబంధించినది సింగిల్ పీడిఎఫ్లో ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడైతే మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద అయితే ఒకసారి అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్ ఇక్కడ ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఎప్పటి వరకు అయితే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసినామో ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఒకటి 2 సార్లు జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అయితే అసలు అయితే ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా ఒకటి 2 సార్లు చూసుకోండి. సో చూసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే మనకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడైతే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ అయితే చేసేసండి. సో చేసిన తర్వాత డాటా కెనాట్ బి ఎడిట్ ఫర్దర్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్. సో అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే ఓకే చేసేసండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. ఓకే మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడైతే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే మనకు. తర్వాత ప్రింట్ కాపీ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం సో మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ మనకు సిఎస్ఐఆర్ సంబంధించిన నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.